గజం భూమి కేవలం 5,500 రూపాయలతో 135 గజాల భూమి కేవలం 7 లక్షలు మాత్రమే. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సుందరారెడ్డి గారు మరొక కాలర్ నెంబర్ రెడీగా ఉంది. డాక్టర్ బి శశిధర్ గారు ఫ్రమ్ గుంటూరు, మేబీ మీ ఊరే అనుకుంటాను. సో మీ డిస్ట్రిక్ట్ అనుకుంటాను. సో డాక్టర్ గారికి కాల్ చేసి మాట్లాడదాం. హలో సార్ నమస్తే సార్, నేను విష్ణుని కాల్ చేస్తున్నాను సార్. సుమన్ టీవీ హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నాను సార్. నమస్తే సార్ శశిధర్ గారు. నమస్తే అండి సార్, మీరు మొన్న వెబినార్ అటెండ్ అయ్యారు. సో ఆ రోజు సార్తో మాట్లాడి అన్ని డౌట్స్ని క్లారిఫై చేసుకోవడానికి మీకు అందరికీ టైం కుదరలేదు కాబట్టి ఇవాళ మీ అందరి కోసం అంటూ ఒక సెషన్ ఏర్పాటు చేశాము. ఓకే ఓకే. సో నా ఎదురుగా ఇప్పుడు సుందరరామరెడ్డి గారు కూర్చుని ఉన్నారు స్టూడియోలో. సో మీరు నేరుగా సార్తో ఫోన్లో మాట్లాడి మీ డౌట్స్ అన్నీ కూడా చాలా క్రిస్టల్ క్లియర్గా మీరు క్లారిఫై చేసుకోవచ్చు. మొబైల్ సార్కి ఇస్తున్నాను, సార్తో మాట్లాడండి సార్. ఓకే అండి. రైట్ సార్. డాక్టర్ శశిధర్ గారు ఫ్రమ్ గుంటూరు, మేబీ మీ ఊరే. రైట్. యా హాయ్ డాక్టర్ గారు, ఎలా ఉన్నారు సార్? గుడ్ ఈవినింగ్ సార్. ఫైన్ అండి, ఎలా ఉన్నారు? యా బాగున్నాను. అన్న ఫస్ట్ ఆఫ్ ద కైండ్ అండి. నేను అది మీ చూసింది చాలా బాగుంది. చాలా కన్సైజ్ గా మీరు బాగా కవర్ చేశారు సార్. అలాంటి వాళ్ళకి చాలా ఉపయోగం అవి. థ్యాంక్ యూ సార్. సార్ ఏం లేదు సార్, మనకి యాక్చువల్ గా కొన్ని డౌట్స్ అంటే 10 years బ్యాక్ ఒకటి పవర్ కిడ్ పాలసీ అని తీసుకున్నామండి. అది మా అబ్బాయి చిన్న పిల్లడి పేరు మీద. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు అది ఫోన్ చేసి దాన్ని మళ్ళీ మార్చుకోండి అది ఇది అంటున్నారు. అదేమైనా మార్చుకోవచ్చా అండి, లేదంటే అది కంటిన్యూ చేసుకోవచ్చా అండి అట్లానే? సో బేసికల్ గా అది ఎంత మీ ప్రీమియం ఎంత కడుతున్నారు అండ్ మెచ్యూరిటీ వాల్యూ ఎంత అండ్ ఓవరాల్ ఇన్సూరెన్స్ ఎంత కవర్ అవుద్ది అన్నదాన్ని బట్టి మనం డిసిషన్ తీసుకోవాలండి. అండ్ ఎక్కువ సార్లు ఇన్సూరెన్స్ని ఇన్వెస్ట్మెంట్కి క్లబ్ చేయొద్దండి. ఇన్సూరెన్స్ అంటే ఏంటంటే బెస్ట్ పాలసీ ఎప్పుడు టర్మ్ ఇన్సూరెన్స్ అనమాట. యూజువల్గా 35 ఏజ్ లోపు కనుక తీసుకుంటే మనకి 1 crore నీకు 6,000 దొరుకుతుంది. అది రెస్ట్ ఆఫ్ ది మనీ అంతా మనం ఎలాంటి మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మనం ఎక్కువ రేట్ ఆఫ్ రిటర్న్ జనరేట్ చేసుకోవచ్చు అనమాట. అందుకని అప్పుడు నాలెడ్జ్ లేదు. ఓకే ఫాదర్ ఇన్ లా ఇట్లా పెట్టమంటే పెట్టేసాం అనమాట. రైట్. ఒకసారి మీరు చూడండి అది ఎంత కవరేజ్ అవుతుంది ఇన్సూరెన్స్ అనేది. షూర్. దాన్ని బట్టేసి అది తక్కువ అమౌంట్ అనుకోండి, దాన్ని క్లోజ్ చేసి సరౌండర్ చేసేసి అమౌంట్ మొత్తం తీసుకొని ఇన్సూరెన్స్ సపరేట్గా తీసుకోవచ్చు టర్మ్ ఇన్సూరెన్స్ లాగా. అండ్ మిగతా అమౌంట్ని మ్యూచువల్ ఫండ్లో పెట్టుకోవచ్చు. ఓకే సార్. ఇప్పుడు ఒక చిన్న క్వశ్చన్ సార్, నాకు యాక్చువల్ గా ఏంటంటే మన ఈ లంసమ్ అంటే మా కొలీగ్ కొంచెం ఇలా చేయడం మూలంగా తెలియక నేను ముందు లంసమ్ లో పెట్టేశానండి. ఒక 1,50,000 అలా పెట్టేశాను. అది పెట్టచ్చు కదండి యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ మీద అట్లా పెట్టేశాను అనమాట. పర్వాలేదండి. అంటే మార్కెట్ కొంచెం పీక్ లెవెల్లో ఉందని ఒక రీజన్ పక్కన పెట్టేస్తే 1 lakh 2 lakh అమౌంట్ పెద్ద ఇదేం కాదండి, పెట్టుకోవచ్చు, ఏం కాదు. ఓకేనండి, కంటిన్యూ చేయండి. అది పడ్డప్పుడు కొన్ని ఎక్కువ యూనిట్లు గ్యాదర్ చేస్తా ఉన్నారనుకోండి, అన్ని నీకు యావరేజ్ అవుతుంది. ఎప్పుడు తీసుకున్నారు ఆ మ్యూచువల్ ఫండ్స్ మీరు? నేను మా కొలీగ్ మీకు మీ గురించి చెప్పింది కూడా మా కొలీగ్ అనమాట. ఆయన కూడా డాక్టర్ గారే, విజయవాడ చక్రపాణి గారు అనేసి. మోస్ట్లీ మీరు అవును సార్ ఇంతమంది మాట్లాడిన చక్రపాణి. ఆయన ప్రోద్బలంతో నేను మీ సెషన్ అటెండ్ అయ్యాను. ఆయన కొంచెం ఇవన్నీ చెప్పడం మూలంగా నేను యాప్ ద్వారా వెళ్ళి అప్పుడే ఫస్ట్ అదేదో యాక్సిస్ బ్యాంక్ అది 5 star అంటే యాక్సిస్ మ్యూచువల్ సెలెక్ట్ అంటూ అట్లా వాడిచ్చిన ప్రకారం నేను ఇన్వెస్ట్ చేశాను అనమాట. నాకు నాలెడ్జ్ లేదు. ఒకవేళ మీరు తీసుకుంది కనుక రెగ్యులర్ అయితే కనుక దాన్ని పాస్ చేయండి, ఆపేసేయండి. ఒకవేళ డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్ అయితే కనుక యాక్సిస్ స్మాల్ క్యాప్ డైరెక్ట్ గ్రోత్ మంచి ఫండ్ అండి అది. ఓకేనండి. అంటే యాక్చువల్ గా సార్ ఈ రెగ్యులర్ అనేవి అంటే మా ఫాదర్ ఇన్ లా వాళ్ళ ఫ్రెండ్ మన ఓపెన్ చేయించారు జస్ట్ ఒక 1 month బ్యాక్ అనమాట. ఒక 4 MF సెంట్రల్ లో యాప్ లో ఒక 4 ఓపెన్ చేయించారు అనమాట. 10,000. బట్ ఎంఎఫ్ సెంటర్ లో డైరెక్ట్ దాంట్లో రెగ్యులర్ ఉండవు, డైరెక్ట్ అవన్నీ. అంటే అక్కడ దానికి పేరు రెగ్యులర్ అనేసి వస్తుంది సార్. రెగ్యులర్ అనే ఉన్నాయి అనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని రెగ్యులర్ ఫండ్స్ అట్లా ఉన్నాయా సార్? అది పర్లేదు అంటారా? నో, ఎంఎఫ్ సెంటర్లో కనుక్కుంటే అందులో డైరెక్ట్ దొరుకుతాయండి. బహుశా మీ రిలేటివ్ అతను డైరెక్ట్ రెగ్యులర్ పెట్టినట్టున్నారు. ఒకవేళ మీ మ్యూచువల్ ఫండ్స్లో కనుక రెగ్యులర్ అనే పదం కనుక ఉంటే మీకు ఇప్పుడు నాలెడ్జ్ వచ్చింది కాబట్టి మీరు ఓన్గా పిక్ చేయగలుగుతారు కాబట్టి మీరు డైరెక్ట్ తీసుకున్నది పాస్ చేసి దాన్ని ఆపేసేయండి.
ఒకవేళ దాంట్లో రెగ్యులర్ లేదు డైరెక్ట్ అని ఉంది అంటే కనుక మీరు కంటిన్యూ చేసుకోవచ్చు. నాలెడ్జ్ లేకపోతే ఓకే అండి, నాలెడ్జ్ ఉన్నప్పుడు మనమే పిక్ చేసుకోవచ్చు. రెండోది, అతను మీ దగ్గర రిలేటివ్నే మ్యూచువల్ ఫండ్ అండర్ పర్ఫార్మ్ చేసినప్పుడు వాటిని మారుస్తారు అనుకుంటే 1% కూడా ఇవ్వడం తప్పేం లేదు. కానీ వాళ్ళు మనకు తెలిసిన వాళ్ళు అయ్యి ఉండి మనల్ని జాగ్రత్త చూసుకుంటారు అనుకుంటే పర్వాలేదు. అదే అన్నోన్ పర్సన్ అయ్యి ఉండి మళ్ళీ మనకి హెల్ప్ చేయడం అనుకున్నప్పుడు ఈవెన్ 1% ఇవ్వడం కూడా వేస్టే కదా. అట్లా అనమాట. మీకు ఇప్పుడు నాలెడ్జ్ ఉంది కాబట్టి ఆల్రెడీ మీరే డైరెక్ట్ పిక్ చేసుకోవచ్చు. మీరు ఏ మ్యూచువల్ ఫండ్ అయినా సరే 2 కన్నా ఎక్కువ తీసుకోవద్దు. ఒకటి స్మాల్ క్యాప్ కేటగిరీ, రెండోది మిడ్ క్యాప్ కేటగిరీ. 2 కేటగిరీ ఉంటుంది లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మీరు చేయాల్సిందల్లా డౌన్ అయినప్పుడల్లా కొన్ని యూనిట్స్ని యాడ్ చేయడం ఒకటే మనం చేయాల్సింది. సార్ ఇది మన ఈ మార్కెట్ ఎక్కడ ఏ ప్లాట్ఫామ్ మీద తెలుస్తుంది సార్, ఏది డౌన్ అయింది, ఏది మీకు ట్రేడింగ్ అకౌంట్ ఉంటే దాంట్లో మీరు నిఫ్టీ 50 అని టైప్ చేసుకున్నారనుకోండి, మార్కెట్ ఓవరాల్ మూవ్ కనిపిస్తూ ఉంటుంది. లేదంటే గూగుల్లో మీకు నిఫ్టీ షేర్ ప్రైస్ అని టైప్ చేసినా సరే మీకు అర్థమవుతూ ఉంటుంది. లేదు అంటే మీరు మ్యూచువల్ ఫండ్స్ని ఏంటంటే డాక్యుమెంట్ చేసుకోండి. ఎస్ఐపి పెట్టారనుకోండి, ఏ రోజు ఎంత అమౌంట్ కట్ అవుతుంది, అప్పుడు యూనిటీ వాల్యూ ఎంత ఉంటుందో మీరు చూస్తారు కదా. ఎప్పుడైనా యూనిటీ వాల్యూ కనుక ఒక 5% డిస్కౌంట్లో వస్తుంది అనుకోండి, మనం బై చేసిన దాంతో పోల్చుకున్నప్పుడు ఓకే కొన్ని యూనిట్స్ని అడిషనల్ కొనడం బాగుంటుందని చెప్పేసి అప్పుడు మనం అడిషనల్ యూనిట్స్ కొనొచ్చు అనమాట. అలాగే మీరు ఎప్పుడైనా అమ్మాలి అనుకున్నప్పుడు కూడా యూనిట్ వాల్యూ కొంచెం ఒక 30-40% ప్రాఫిట్లో ఉన్నారనుకోండి, కావాలంటే కొన్ని యూనిట్స్ మీరు అమ్మేసుకొని మనీ ఎన్కాష్ చేసుకోవచ్చు. అది ఆఫ్టర్ 1 year తర్వాత అనమాట. 1 year లోపు అయితే ఎగ్జిట్ లోడ్ అని 1% వేస్తారనమాట. మీరు 1% తర్వాత చేసుకోవచ్చు. ఓకే సార్, షూర్. ఎంత వరకు పెట్టొచ్చు సార్ యాక్చువల్గా మ్యూచువల్ ఫండ్స్ లో? మనం ఎంతని పెట్టుకోవచ్చు అండి. యాక్చువల్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో ఒక 50 లక్షలు 1 కోటి అలా ఫండ్ క్రియేట్ చేసుకున్నాం అనుకోండి మ్యూచువల్ ఫండ్లో. తర్వాత మీరు ఎస్డబ్ల్యూపీ యాక్టివేట్ చేశారనుకోండి, ఓకే, ఎవ్రీ మంత్ 1 lakh 2 lakh అలా మన జీవితకాలం తరతరాలు పెన్షన్ ఫండ్స్ లా తీసుకుంటూ పోవచ్చు అనమాట. అందుకని మ్యూచువల్ ఫండ్స్ లాంగ్ టర్మ్కి చాలా బాగుంటాయి. ఎందుకంటే యావరేజ్ మీద 20-25% గ్రో అవుతూనే ఉంటాయి. మనం అందులో నుంచి ఒక 10% బ్యాక్ తీసుకుంటాం అనుకో ఎవ్రీ ఇయర్, స్టిల్ ఫండింగ్ పెరుగుతూనే ఉంటుంది కదా. ఒకసారి మీరు ఫండ్స్ కొన్న తర్వాత మీరు అక్కడ సెల్ బటన్ నొక్కాలని ట్రై చేశారనుకోండి, పక్కనే ఉంటాయి రిడీమ్ అని, ఎస్డబ్ల్యూపీ అని, యాడ్ సమ్ మోర్ అని బటన్స్ వస్తాయి అనమాట. మీకు అప్పుడు అది మీకు ఎప్పుడైనా విత్డ్రాల్ చేసుకుందాం అనుకున్నప్పుడు మాత్రమే అది చేయాలి ఎస్డబ్ల్యూపీ, అంటే మన ఫండ్ పెద్ద అయిన తర్వాత. ఓకే, మీరు గ్రూప్లో ఉంటారు కాబట్టి మా వాళ్ళు అప్పుడప్పుడు పింగ్ చేస్తుంటారు. ఏదైనా ఉంటే మన వీడియోస్ కూడా చూస్తుంటే మీకు ఐడియా జనరేట్ అవుతుంది. డెఫినెట్గా మార్కెట్ డౌన్ అయినప్పుడు మాత్రం కొన్ని అడిషనల్ యూనిట్స్ కొనండి మాన్యువల్గా, అప్పుడు సరిపోతుంది అంతే. రైట్ సార్, ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ. సో చెప్పండి సార్. డెఫినెట్గా అండి. అండ్ డాక్టర్ కమ్యూనిటీలోకి వెళ్ళిపోతుంది ప్రోగ్రాము. అండ్ వాళ్ళకే చాలా బిజీగా ఉంటారండి, మనకు తెలిసిన కదా డాక్టర్ పేషెంట్స్ తోటి వీటితోటి. అండ్ బట్ కోవిడ్ పుణ్యం అంటూ చాలామందికి ఫ్రీ టైం దొరికినప్పుడు చాలామంది ఐటీ వాళ్ళు, నాన్ ఐటీ వాళ్ళు, మెడికల్ వాళ్ళందరూ కూడా ఈ స్టాక్ మార్కెట్ గురించి తెలుసు. ఇంతకుముందు అంటే ఫినాన్స్ అంటే సపరేట్ ప్రొఫెషన్, మంది కాదన్నట్టు దూరంగా ఉండేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళకు కూడా అది ఎంత అవసరమైందో వాళ్ళకి అర్థమవుతుంది. అండ్ డెఫినెట్గా అండి, ఎందుకంటే రెగ్యులర్ అమౌంట్ని ఒక 5,000, 10,000, 20,000 ఇలా పెట్టుకుంటూ పోతుంటే వీటిలో మనీ గ్రో అవటం చాలా ఈజీ అండి. ఒకప్పుడు డబ్బు సంపాదించడం ఎంతో పెద్ద కాంప్లెక్స్ ప్రాసెస్గా జనాలు దాన్ని క్రియేట్ చేశారు. డబ్బు సంపాదించిన వాళ్ళందరూ తెలివైన వాళ్ళు, ఎక్కువ చదువుకున్న వాళ్ళందరూ తెలివైన వాళ్ళు, ఇట్లా క్రియేట్ చేశారు సొసైటీలో. అంటే బిలో మీ మనీ మేక్ చేయడానికి చదువుకి ఏజ్కి సంబంధం లేదండి. ప్లాన్ ఉండి మంత్లీ 1000 పెట్టే వాళ్ళు కూడా కోట్లలో లాంగ్ టర్మ్లో క్రియేట్ చేసుకోవచ్చు. అర్జెంటుగా చేయాలంటే స్పెక్యులేషన్ పోయి లాస్ అవుతారేమో, కానీ లాంగ్ టర్మ్ ప్లాన్ చేసుకున్న వాళ్ళు డెఫినెట్గా మనీ మేక్ చేస్తారండి. వాళ్ళు ఇవ్వాల్సిన ఎనఫ్ టైం ఇవ్వండి. టైమ్ ఈజ్ ఈక్వల్ టు మనీ అంతే. మీరు ఎనఫ్ టైం కనుక ఇస్తే అండ్ మేక్ చేసుకోవచ్చు. అంటే పర్టికులర్ డాక్టర్ కమ్యూనిటీ వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు మన తెలుగు వాళ్ళు డాక్టర్లు. ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటే బోల్డ్ అంతా మనీ గ్యాదర్ చేసుకోవచ్చు అండి. అండ్ రిటైర్మెంట్ ప్లానింగ్ వాడుకోవచ్చు. చాలామంది రిటైర్మెంట్ ప్లాన్ చేసుకుని తర్వాత చూసుకుందాం అనుకుంటారు. అండ్ ఖచ్చితంగా ప్లాన్ చేసుకోవాలి, ఎందుకంటే టైమ్ ఈజ్ ఈక్వల్ టు మనీ. తక్కువ మనీతోటే మనం కోట్లు ఫండ్ క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఒకసారి మన ఫండ్ కనుక 50 లక్షల కోటి అయిందనుకోండి, ఎస్డబ్ల్యూపీ యాక్టివేట్ చేసామనుకోండి, ఇక ఎవ్రీ మంత్ ఎస్ఐపీలాగా లాగా ఎట్లా పంపించామో వస్తూనే ఉంటాయి. మనకి పీస్ ఆఫ్ మైండ్తో బతకొచ్చండి. ఒకప్పుడు అంటే కిడ్స్ ఎదురు కూర్చున్న వాళ్ళు కాబట్టి మనం చూసుకుంటారనే అబ్బాయి ఉంటాయి. ఇవాళ రేపట్లో గ్లోబల్ సిటిజన్స్ ఎక్కడ పోయి సెటిల్ అవుతారో మనకే తెలియదు. వాళ్ళ రిక్వైర్మెంట్స్ వాళ్ళకు ఉంటాయి. అలాంటప్పుడు మనం వాళ్ళ మీద డిపెండ్ అయ్యి మన చిన్న చిన్న కోరికలు అన్నీ చెప్పలేం కదా. అందుకని బెస్ట్ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఓకే ఒక 20-30 years ముందే ప్లాన్ చేసుకోండి రిటైర్మెంట్కి. కనీసం 1000 రూపీస్ అని 2000 పక్కన పెట్టాలా, చాలా లేదు అనకూడదు. రీసెంట్గా నేను ఒక పోడ్కాస్ట్ విన్నానండి.
రాధిక గారిది, ఎడలైజ్ సిఇఓది. మా మెయిన్ కాంపిటేటర్స్ స్విగ్గీ అండ్ జొమాటో అని చెప్తున్నా. ఒక మ్యూచువల్ ఫండ్ మెయిన్ కాంపిటేటరు ఇంకొక మ్యూచువల్ ఫండ్ కాదంట, స్విగ్గీ అండ్ జొమాటో అంట. ఎందుకంటే పబ్లిక్ అంత లేదు, ఈ షార్ట్ టర్మ్ మీద టైం లేక క్విక్గా అయిపోద్దని చెప్పేసి అచ్చం జొమాటోలు వాటి మీద ఇటు మీద ఆర్డర్లు ఇస్తూ ఉన్నారు. ఒక జొమాటోకి 40 కోట్ల మంది కస్టమర్స్ ఉన్నారు, స్విగ్గీకి 40 కోట్ల మంది కస్టమర్స్ ఉన్నారు. మ్యూచువల్ ఫండ్స్లో మొత్తం కలిసి ఇండియాలో ఉంది 5% అండి. మ్యూచువల్ ఫండ్స్ మాత్రం లాంగ్ టర్మ్లో వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్న వాళ్ళు జస్ట్ 5 to 6 crore యూనిక్ అకౌంట్స్ ఉంది మ్యూచువల్ ఫండ్స్లో. బట్ అక్కడ మాత్రం 40 crores ఉన్నారు వాళ్ళకి అకౌంట్స్. అండ్ మనం మంత్లీ 1000 పెట్టమంటే మా దగ్గర డబ్బులు చాలా అంటారు. ఇక్కడ బిల్ చూస్తే స్విగ్గీ జొమాటోలో బిల్తో ఒక్కొక్కరు 5,000 6,000 ఉంటాయి మంత్లీ బిల్స్. మంత్లీ 10,000 చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. కిడ్స్ ఉన్నారంటే ఇక పిజ్జాల బర్గర్లు ఆర్డర్లు ఇస్తూ ఉంటారు. అంటే సేవింగ్ని కొంత కంట్రోల్ చేయగలిగితే, కొంత నేను మొత్తం అంటలేదు, కొంత ఇటు షిఫ్ట్ చేస్తే అదే కిడ్కి మనం 20 years వచ్చినప్పుడు వాడికి మనం 1 కోటి రూపాయలు ఇవ్వచ్చు. వాడిని ఒక మంచి ఎంటర్‌ప్రెన్యూర్‌గా తయారు చేయొచ్చు. మనీ ఉంటే అన్నీ ఉన్నట్టే కదా ఏజ్కి. నాలెడ్జ్ ప్లస్ మనీ ఇస్తే కిడ్స్కి కత్తిలా తయారవుతారు. అందుకని కొంత సేవ్ చేసేసి, మొత్తం కాకపోయినా కొంత సేవ్ చేసేసి లాంగ్ టర్మ్ ప్లానింగ్ ఉంటే డెఫినెట్లీగా మంచి బ్రైట్ ఫ్యూచర్స్ ఉంటాయండి నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి. ఇప్పుడిప్పుడే సొసైటీ అవేర్నెస్ పెరుగుతుంది కాబట్టి, ఫైనాన్స్ లిటరసీకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కాబట్టి డెఫినెట్గా ముందు రోజుల్లో స్మూత్నింగ్ లైఫ్స్ ఉంటాయి. ఇంత ముందులాగా అంత స్ట్రగుల్ అయ్యేది ఉండదు. రైట్ సార్, థ్యాంక్ యూ సార్.